వెల్కమ్ టు మేడం చెఫ్ అమ్మ. వంకాయ బంగాళదుంప కూర చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చపాతీలోకి కానీ అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది. తయారు చేసే విధానం: గిన్నెలో నూనె పోసుకొని నూనె కాగినాక పోపు దినుసులు వేసుకుందాం. అవి వేగినాక కొంచెం చిటపటలాడినప్పుడు ఎండుమిర్చి కూడా కడిగి వేసుకుందాం. కరివేపాకు కూడా శుభ్రం కడిగి వేద్దాము. వేసినాక 2 ఉల్లిపాయలు తీసుకొని అవి 2 సన్నగా తరిగినాక నూనెలో వేసి వేయించుకోవాలి. వేయించుకొని బాగా అది త్వరగా వేగాలంటే గల్లుప్పుని కొంచెం వేసుకుందాం. మీ టేస్ట్కి రుచికి సరిపడినంత గల్లుప్పు వేసి వేయించాలి. వేయించినాక పచ్చిమిర్చి 2 చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక వేగినాక కొంచెం ఆలుని బంగాళదుంపని తీసుకొని బాగా ఉప్పు నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళల్లో వేసి సన్నగా కడిగి శుభ్రంగా వేసుకోవాలి. కొంచెం వేగినాక దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. తొందరగా మగ్గిపోతే పసుపు వేసుకున్నాక బాగా గంటితో తిప్పుకొని కొంచెం ఆలుగడ్డ ముక్కలు మెత్తబడిన దాకా ఉంచుకోవాలి. అప్పుడు మసాలా దంచిపెట్టుకున్న అల్లం చిన్నులపాయని కొబ్బరిని దంచిపెట్టుకున్నది వేయాలి. ఫ్రెష్గా దంచుకున్నది అప్పటికప్పుడు దంచుకున్నది వేసుకొని కొంచెం ఆలుగడ్డ మగ్గినాక వంకాయలను శుభ్రంగా ఉప్పు నీళ్ళలో వేసి ముక్కలుగా కట్ చేసి అవి వేసుకోవాలి. అవి 2 వేసుకొని, ఎందుకంటే వంకాయ బంగాళదుంప కలిపి వేస్తే వంకాయ త్వరగా మగ్గిపోతుంది కాబట్టి అందుకే వేరుగా వేసుకోవాలి. ఇప్పుడు 2 కలిపినాక టమోటాలు కూడా కొంచెం 2 మగ్గినాక 2 టమోటాలు తీసుకొని పెద్ద సైజువి కట్ చేసి వేసుకోవాలి. మీకు ఇంకా గ్రేవీ లాగా కావాలంటే ఇంకా 2 టమోటాలు కూడా వేసుకోవచ్చు. నేను 2 టమోటాలు కట్ చేసి వేసుకున్నాను. అది కొంచెం మగ్గినాక కారం మీకు రుచికి తగినంత నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలనిపిస్తే అంత కారం వేసుకొని బాగా మగ్గనిద్దాం. మగ్గినాక కొంచెం ఇప్పుడు మగ్గాలంటే మూత పెట్టుకుందాం. నూనె అంతా పైకి వచ్చిందాక ఇలా మూత పెట్టేసుకున్నాక ఇప్పుడు తీసి చూద్దాము. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు నూనె చూడండి పైకి మొత్తం తెరులుతూ ఉంది. అలా నూనె అంతా పైకి వచ్చినాక మెత్తగా అయిపోయింది చూడండి ముక్క. అవి కొంచెం మీకు చారు కావాలంటే నీళ్ళు యాడ్ చేసుకోండి. అవసరం లేదంటే గ్రేవీ లాగా తినేసేయండి. వాటర్ వేసుకున్నాక ఇప్పుడు గరం మసాలా లాస్ట్లో కొంచెం చిటికెడంత గరం మసాలా వేసుకోండి. మీకు స్పైసీనెస్ కావాలంటే ఎక్కువ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని చూసేద్దాం. ఇంకా రెడీ అయిపోయింది కదా వంకాయ బంగాళదుంప.